స్వామి నమస్తే స్వామి. మీ పేరు స్వామి? నమస్తే స్వామి. న్యూస్ తెలుగు ఛానల్కి నమస్కారం స్వామి. ప్రజలందరికీ మీ పేరు? ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వామి. నా పేరు గణేష్ కుమార్ ఎర్నాని అంటారు స్వామి. స్వామి ఏంటి స్వామి అసలు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు, ఎలా ఉంది అసలు? వైసీపీ వాళ్ళేమో ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా 24-20 మధ్య రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేస్తూ ఉన్నాడు. అసలు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఆ మోసాలు చేసే చంద్రబాబు అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? కూటమి ప్రభుత్వం గురించి చూస్తున్నారు ప్రజలందరూ. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే తీర్పిచ్చారు వైఎస్ జగన్కి. కనమాడకుండా పోయింది ఎవరో తెలుసు జనాభాలో. ఆ జగన్ ఎక్కడ ఉన్నాడో కూడా ఇప్పుడు తెలియదు. అసెంబ్లీ సీటు గేటు రాని అన్నారు, ఆ గేట్లే వాళ్ళు రానియకుండా పోయారు వాళ్ళే. మరి కూటమి ప్రభుత్వం కలిసి కట్టుగా చేస్తున్నారు, ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా. ప్రజల్ని భయప్రాంతులు చేస్తుంది వైసీపీ సిపి జగన్మోహన్ రెడ్డి. నడి రోడ్డు మీద పశువుల్ని బరనల్లిగా నరుకుతున్నారు, మనుషులను నరికినట్టు నరికేస్తున్నారు. ప్రజలే భయప్రాంతులు అవుతున్నారు దాన్ని చూసి. ఇంక ప్రజలు ఇంకేమి తీర్పు ఇస్తారు, ఏమి ఆయన్ని సీఎంగా చూడాలనుకుంటారు స్వామి? అంటే స్వామి ఈ 24-25 మధ్య అసలు చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో అటర్ప్లాప్ అయిపోయింది. జగనే కానీ ఉంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ పరంగా కానీ పథకాల విషయంగా సూపర్గా ఉంచేవాళ్ళు అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు స్వామి. అసలు మీరేం చెప్తారు? అసలు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు కదా స్వామి మీరు. ఏ ప్రభుత్వం చేయింది కూటమి ప్రభుత్వం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయి, రోడ్లు లేవంటే రోడ్ల మార్గం, పిల్లలకి స్కూల్ ఫీజులు లేవంటే స్కూల్ మార్గం అన్నీ చూపెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హామీలు ఇచ్చారు, ఇల్లులు ఇస్తామని, అవి ఇస్తామని. పథకాలన్నీ ఒక్క పథకం కూడా సరైనది ఒకటి చేయలే. అన్ని హామీలు తప్ప, అన్నీ దోచుకోవడం తప్ప స్వామి ఏమీ లేదు. గుళ్ళల్లో దోచేసుకున్నారు, నెయ్యిలో దోచుకున్నారు, అన్ని ఆస్తుల పరంగా అన్నీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళ దగ్గర కూడా దోచుకున్నారు ఆ స్వామి. అంటే స్వామి గత 5 ఏళ్ల పాలనలోనే లడ్డూ వ్యవహారం కల్తీ జరిగిందని చెప్పి కల్తీ నెయ్యి, లేదా పరకామణి కేసు దొంగతనం చేస్తే అతను దానిలో సీఏ కానీ చనిపోవటం కానీ, రీసెంట్గా కూడా గోవిందరాజ స్వామి టెంపుల్లో కూడా 50 కేసులు దొంగతనం జరిగిందని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు స్వామి. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ మొత్తాన్ని? ఆ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక దొంగ. ఆ స్వామి ప్రభుత్వం అంటేనే ఆ ప్రభుత్వం పాలన మాత్రం ఎవరు లేరు. ఆ గుళ్ళు దోచుకోవడం, కాలేజీలు ఫీజులు కానీ ఏయైనా అన్నీ దోచుకోవడమే ఆ ప్రభుత్వం. ఒకటి లేని వాడికి ఏది పెట్టలా స్వామి. కూటమి ప్రభుత్వం అన్నీ చేస్తుంది, అది ఓర్చుకోలేకపోతున్నారు ఆ స్వాములు. మళ్ళీ మేము వస్తామంటే ప్రజలే తీర్పు చెబుతారు. ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారు, వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే ఎలక్షన్లకి 2029కి ఆ స్వామికి ఆ సీట్లు కూడా ఉండవు అనుకుంటున్నాం. మీరు ఎందుకు 11 సీట్లు కూడా రావని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? మా పిల్లోడు డిగ్రీ అయింది, జాబులు ఇస్తా అన్నారు, అప్పుడు జాబులు లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, జాబులు ఇస్తామని వస్తున్నారు, ఇంటింటికి ఒక జాబు అని ఇచ్చారు. ఇప్పుడు పెట్టుకోమన్నారు మమ్మల్ని, మా కొడుక్కి. అది మేము నమ్ముతున్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ దృష్టిలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం గారు ఏది చెబితే మోడీ గారు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు మనం కష్టాలు ఉన్నా ఏమున్నా అని చెప్పుకున్నాం డిప్యూటీ సీఎం గారికి. డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఆయన చెప్పడం జరుగుతుంది, పనులు వెంటనే సాల్వ్గా అవుతున్నాయి. అంటే మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అంటూ ఉన్నారు, మరి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఎవరో మీకు తెలుసా స్వామి? తెలియదు స్వామి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా, మా మంత్రి ఎలా ఉంటారో ఒక మంత్రి ఎలా చేస్తారని చెప్తాను, మరి ఎందుకని తెలియలేదు మీకు? అంత ప్రజల్లోగా సీఎం అనేది ఎవరు రాలేదు స్వామి బయటికి. డిప్యూటీ సీఎం అనేది ఇదివరకు అసలు ఏ ప్రభుత్వంలో ఇంత మడి కనమాల. కానీ ఈ డిప్యూటీ సీఎం ఇలా ఉంటాడు, ఇలా పనులు చేస్తారనేది ఈ కూటమి ప్రభుత్వంలోనే తెలిసింది మాకు. మరి ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, మీరే ఇలాగే కానీ రౌడీయిజం చేస్తే ఒక్కసారి 48 గంటల్లో రాజకీయం మొత్తం పక్కన పెట్టి రాజకీయ నిర్ణయం తీసుకుంటూ ఒక్కడు కూడా ఇక్కడ ఉండడం అని చెప్పి వ్యాఖ్యలు చేయటం, దాన్ని కూడా పేర్నాని అంబటరాంబు వ్యంగ్యంగా మాట్లాడటం, అసలు ఎలా చూడుతుంటారు స్వామి? ఆయన ఎంత శాంతంగా ఉన్నారు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అంత రెచ్చగొడుతున్నారు. ఆయన శాంతి పద్ధతులకు చాలా ఎదురుగా ఉంటాడు, శాంతి చేద్దామని చూస్తున్నాడు. ఏదైనా ఒక మాట అన్నా ముందుకు వెళ్తున్నాడే కానీ ఆయన నిజంగా రెచ్చగొడితే ప్రజలు వెనకాల ఆయన పవన్ స్టార్ యజం అనేది ఆయనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, రాజకీయం ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు తలుచుకుంటే వైఎస్ఆర్సీపీ మట్టిలో కలిసిపోద్ది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అవుతే కూటమి ప్రభుత్వంలో సీఎం అవ్వచ్చు. అంటే మొన్న కూడా మీరు కానీ ఇలాగే చేస్తే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా మాట్లాడారు. అసలు ఆ విధంగా మాట్లాడతాం కారణం ఏంటంటారు? అసలు వాళ్ళు చేసే పనులు చూశారు కదా స్వామి. మోగ జీవుల్ని రోడ్డు మీద, నడి రోడ్డు మీద దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఆ స్వామి. గుళ్ళో దొంగదానం జరిగితే అది చిన్న దొంగదానమే అంటున్నారు. ఏది ఒక సీఎం అయ్యి ఉండి అది ఆ స్వామికి చిన్న దొంగదానం అంటది. 3 కోట్లు 12 కోట్లు ఇవి, అదేంటి స్వామి అది?
అది ప్రజలు దొంగతనం జరిగింది అనుకుంటున్నారు స్వామి మీరు? జరిగింది అనుకుంటున్నాం స్వామి, జరిగింది అనుకుంటున్నాం. అది ఆ ప్రభుత్వమే దొంగ కాదు స్వామి, ఆ స్వామి అన్ని దొంగ మాటలే చెప్పింది జగన్. అంటే మేము నవరత్నాలు ఇచ్చాము, ప్రజల్లో సంతోషంగా పెట్టిన పరిపాలన మాది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి. అమ్మ అని పెట్టి ఇంట్లో అమ్మ ఒడి అని పెట్టాడు, తర్వాత స్కూల్ ఫీజులు అని పెట్టాడు, దొడ్లకి అడగడకు వెయ్య, ఈ అడగడకు వెయ్య, వాటికి వెయ్య, వీటికి వెళ్ళి మళ్ళీ డ్రింక్ అండ్ డ్రైవ్కి వీటికి వేసేస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఫైన్లు. ఇంకేంటి స్వామి ఆయన పెట్టిన పథకాలు? ఆయన ఇచ్చే సంవత్సరానికి ఎంత స్వామి? 12,000 15,000. దాంట్లో దోచుకోవడం ఎక్కువైపోయింది కదా స్వామి ప్రజల మీద. కరెంటు బిల్లు పెంచేసి ఈ పెంచేసి గుళ్ళో కూడా దొంగతనాలు చేయడం. వెల్లంపల్లి ఉన్నాడు, వెల్లంపల్లి ఆ గుడికి చేశాడు ఆ స్వామి మంత్రిగా. ఏం చేశాడు స్వామి? ఆ స్వామి దొంగే. ఓకే స్వామి. అంటే ఏం చెప్తారు స్వామి ఫైనల్గా ఈ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు? ఒక పక్కన వైసీపీ వాళ్ళేమో ఈ ప్రజలందరూ విసిగిపోయారు ఈ ప్రభుత్వాన్ని, మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నారని చెప్పి అంటా ఉన్నారు. మీరేం చెప్తారు మరి? కొత్త సంవత్సరం పూట చెప్తున్నాను స్వామి, మాల్లో ఉండి మళ్ళీ ఈ నూతన సంవత్సరం కోరుకునేది ఏంటంటే జగన్ అనేవాడు కనబడకూడదు స్వామి, కూటమి కనబడాలని కోరుకుంటున్నారు. ప్రజలకి న్యాయం జరుగుద్ది కొత్త సంవత్సరం పూట. స్వామి శరణం, స్వామి శరణం. అన్న మరి మీరు మెడికల్ ఫీల్డ్ అంటా ఉన్నారు, హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటా ఉన్నారు, మరి ఏం చెప్తారన్న పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ చేయడం కరెక్టా తప్ప? 100% ఇది కరెక్ట్ అన్న. అది ఒకటన్నా నేను చెప్పేది కాదు, యాక్చువల్గా అందరూ అది కోరుకునేదే. ఏదో గత ప్రభుత్వం ఏదో చెయ్యాలి అనేది అంటే మాట్లాడుకుంటే టు బి లాంగ్ అయిపోద్ది అన్న ఆరోగ్యశ్రీ అనేది మీ అందరికీ తెలుసు అన్న, తెలియకుండా ఉండదు. ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ ప్రైవేట్లో తీసుకొచ్చారన్న, ఎంత పెద్ద స్కామ్ అనేది ఇప్పుడు వస్తుందన్న. ఆ స్కామ్ గురించి మీకు నేను చెప్పేవాను కాదు, నా వయసు చాలా చిన్నది, నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఈ స్కాము. కానీ ఈ ఆరోగ్యశ్రీ అనేది పథకాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురాకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు తీసుకొచ్చారు? క్యాష్ చేయడానికే కదా. ఆ విషయం అందరికీ తెలుసు అన్న, తెలుసుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఏది లేనిది ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారన్న మనకి మన ఆంధ్రప్రదేశ్లో. వైజాగ్లో లేదు, ఇటు హైదరాబాద్లో లేదు. చెప్పండి, తెలంగాణ సపరేట్ అయినా కానీ అది మన హైదరాబాదే అన్న, తెలంగాణ కాదు. కానీ విజయవాడలో ఉంది. ఎయిమ్స్ హాస్పిటల్ చాలా పెద్దదన్న, ఇండియా గవర్నమెంట్ తీసుకొచ్చింది, అది మోడీ గారిది. చాలా ఇంప్రూవ్మెంట్ అన్న, దానివల్ల ఎంతో ఉపయోగం మాకు తెలుసు. హాస్పిటల్లో ఉండి అందరూ బాగుండాలన్న. ఎవరు ఈ నూతన న్యూ ఇయర్ సందర్భంగా ఎవరు హాస్పిటల్కి రాకోకుండా అందరు ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాము. ప్రతి సర్వీస్ అనేది ఇవ్వాలన్న కంపల్సరీగా. హాస్పిటల్ కూడా ఏంటంటే కొంచెం ఇప్పుడే ఇంప్లిమెంట్ అవుతుందన్న. అదే లాస్ట్ గవర్నమెంట్ మళ్ళీ సేమ్ ఎన్డీఏ వచ్చుంటే, అదే కూటమి ప్రభుత్వం వచ్చుంటే కానీ ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ మనం టచ్ చేస్తే మాత్రం ఊహా చిత్రం అన్న. ఈ 2026లో చాలా ఆల్మోస్ట్ ఆల్ సర్వీసెస్ వస్తాయన్న. ఇప్పటికి 5 డిపార్ట్మెంట్స్ వచ్చినాయి. మన గైనిక్ వచ్చింది, ఆర్థో వచ్చింది, న్యూరో వచ్చింది, న్యూరాలజీ వచ్చింది, జనరల్ మెడిసిన్ వచ్చింది. ఇంకా రావాలని కోరుకుంటున్నాము. ఐపీ కూడా రావాలని కోరుకుంటున్నాము. దానివల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నానన్న.